ఆకాశంలో ఎగురుతున్న గద్దను చూస్తుంటాం. మన కంటికి అది కోడి పిల్లలను ఎత్తుకుపోయే పక్షి మాత్రమే. వి ఆఫ్టెన్ సీ ఈగల్స్ సోరింగ్ హై ఇన్ ది స్కై. టు us దే ఆర్ merely birds that carry away చీక్స్. ఆఫ్టెన్ తరచుగా, ఈగల్ గ్రద్ద, సోరింగ్ పైకి ఎగిరి, హై ఎత్తులో, మేర్లీ మాత్రమే, క్యారీ అవే దూరంగా తీసుకొని పోవడం, చీక్స్ కోడి పిల్లలు. కానీ దాని జీవితాన్ని పరిశీలిస్తే మనిషి జీవితానికి స్ఫూర్తినిచ్చే ఒక గొప్ప కథ దాగి ఉంది. But if we delve into the life of an eagle, we discovered a profound story that can inspire human life. డివిల్ ఇంటూ లోపలికి తొంగి చూస్తే, డిస్కవర్ కనుగొనడం, ప్రొఫండ్ గాఢమైన అర్థం, ఇన్స్పైర్ ప్రేరణ. గద్ద జీవితకాలం 70 సంవత్సరాలు. గద్దకి 40 ఏళ్ళు వచ్చేసరికి గోళ్ళు బాగా పొడవుగా పెరిగి ఆహారాన్ని పట్టుకోవడానికి సహకరించవు. అండ్ ఈగల్స్ లైఫ్ స్పాన్ ఈజ్ 70 years. By the age of 40, its claws grow long and make it difficult to grasp prey. Lifespan జీవితకాలం, క్లేవ్స్ గోర్లు, డిఫికల్ట్ కష్టమైన, గ్రాస్ప్ ప్రే ఆహారాన్ని పట్టుకోవడానికి. పొడవైన దాని ముక్కు కొన వంగిపోయి ఉంటుంది. ఈ కారణంగా ఆహారం పట్టుకోవడం కష్టమవుతుంది. ఈకలు దట్టంగా పెరిగి దాని రెక్కల బరువై చురుకుగా ఎగరడానికి సహకరించవు. ఇట్స్ లాంగ్ బీక్ బెండ్స్ మేక్ ఇట్ హార్డ్ టు ఈట్. ఇట్ ఫెదర్స్ గ్రో థిక్ అండ్ హెవీ, hindering its ability to fly swiftly. లాంగ్ బీక్ పొడవైన ముక్కు, బెండ్స్ వంకర, హార్డ్ కష్టం, ఫెదర్స్ రెక్కలు, గ్రో పెరగడం, థిక్ అండ్ హెవీ దట్టంగా మరియు బరువుగా, హ్యాండ్రింగ్ అడ్డంకి, ఎబిలిటీ సామర్థ్యం, ఫ్లై ఎగరడానికి, స్విఫ్ట్లీ వేగంగా. ఇలాంటి సమయంలో గద్ద ముందున్నది రెండే దారులే. ఒకటి ఆహారం లేక చచ్చిపోవడం, రెండోది తనను తాను మార్చుకోవడం. ఎట్ ద జంక్చర్ ద ఈగల్ ఫేసెస్ 2 paths, one to die of starvation and the other to transfer itself. జంక్చర్ కీలక సమయం, పాత్స్ దారి, స్టార్వేషన్ ఆకలితో, డై చావడం, ట్రాన్స్ఫార్మ్ మార్చుకోవడం, ఇట్ సెల్ఫ్ తనను తాను. గద్ద రెండో దారిని ఎంచుకుంటుంది. ఆ మార్పులకు చాలా రోజులు పడుతుంది. మార్పు కోసం తనకు దగ్గరలో ఉన్న ఒక ఎత్తైన కొండను స్థావరంగా చేసుకుంటుంది. ద ఈగల్ చూసెస్ ద సెకండ్ పాత్. దిస్ ట్రాన్స్ఫర్మేషన్ టేక్స్ మెనీ డేస్. ఇట్ ఫైండ్స్ ఏ హై మౌంటైన్ యాజ్ ఇట్స్ బేస్ ఫర్ దిస్ చేంజ్. చూస్ ఎన్నుకోవడం, ట్రాన్స్ఫర్మేషన్ మార్చుకోవడానికి, మెనీ డేస్ చాలా రోజులు, హై మౌంటైన్ ఎత్తైన కొండలు, బేస్ నివాస ప్రదేశం, చేంజ్ మార్పు. పెరిగిన ముక్కు కొనను కాలిగోళం మధ్యలో పెట్టుకొని బాధ కలిగిన నెమ్మదిగా వలిచివేస్తుంది. ఆ తర్వాత ముక్కు మళ్ళీ కాస్త కొత్తదిగా వచ్చి పదునుగా పెరిగే వరకు ఎదురు చూస్తుంటుంది. ఇట్ ప్లేసెస్ ఇట్ ఓవర్గ్రోన్ బీక్ బిట్వీన్ ద టోలెన్స్ అండ్ స్లోలీ పుల్ ఇట్ అవుట్. Despite the pain, then it waits for a new sharper beak to grow. Overgrown ఎక్కువగా పెరిగిన, బిట్వీన్ మధ్యలో, టోలెన్స్ గోర్లు, స్లోలీ పుల్స్ మెల్లగా లాగడం, డిస్పైట్ ది పెయిన్ బాధ కలిగిన, షార్ప్ పదునైన.
పదునుగా పెరిగిన కొత్త ముక్కుతో అవసరాన్ని మించి పెరిగిన గోళ్లను వదిలించుకుంటుంది. ఆ తరువాత తన ఈకలను తానే పీకేసుకుంటుంది. విత్ ఇట్స్ న్యూలీ షార్పెండ్ బీక్ it removes its overgrown tolerance. Next, it plucks out its feathers. Newly, కొత్తగా, removes, తొలగించడం, pluck out, పీకడం, feathers, రెక్కలు. అలా మళ్ళీ కొత్తగా జన్మనిస్తుందన్నమాట. బరువుగా ఉన్న తన రెక్కలను తేలికపోతాయి. ముక్కు మళ్ళీ పదునుగా మారుతుంది. గోళ్ళు ఏదైనా పట్టుకుంటే వదలకుండా తయారవుతాయి. మళ్ళీ బతుకు పోరాటంలో దూకేస్తుంది. ఇట్ ఈస్ ఎసెన్షియల్లీ రీబార్న్. ఇట్స్ హెవీ వింగ్స్ బికమ్ లైట్. ఇట్స్ బీక్ షార్ప్ అగైన్. అండ్ ఇట్స్ టాలెన్స్ ఆర్ రెడీ టు గ్రిప్. It then diverges back into that battle of life. Essentially, ముఖ్యమైన, రీబార్న్, పునర్జన్మ, హెవీ వింగ్స్, బరువైన రెక్కలు, లైట్, తేలిక, గ్రిప్, పట్టుకోవడానికి. గద్ద జీవితంలో ఎంతో గొప్ప స్ఫూర్తినిచ్చే స్టోరీ ఉంది కదా. చిన్న చిన్న విషయాలకే కృంగిపోయి జీవితాన్ని నాశనం చేసుకునే బదులుగా పోరాడితే గెలుపు మీ కాళ్ళకు దగ్గరగా వస్తుంది. దెర్ ఈజ్ ఏ ట్రూలీ ఇన్స్పైరింగ్ స్టోరీ ఇన్ ది లైఫ్ ఆఫ్ అన్ ఈగల్. ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ అప్ అండ్ డిస్ట్రాయింగ్ ఆల్ లైఫ్స్ ఓవర్ స్మాల్ ఇష్యూస్ వీ షుడ్ ఫైట్. ట్రూలీ, నిజంగా, ఇన్స్పైరింగ్, ప్రేరణ స్టోరీ, కథ. స్మాల్ ఇష్యూస్, చిన్న సమస్యలు. ఫైట్, పోరాడడం. మనం గెలవాలంటే మనలో మార్పు తప్పనిసరి. అక్కడే ఆగిపోతే మిమ్మల్ని చూసి మీకే బోర్ కొడుతుంది. ఇక సమాజం మిమ్మల్ని పట్టించుకోవడమే మానేస్తుంది. ఇఫ్ వీ వాంట్ టు విన్, చేంజ్ ఈజ్ నెసెసరీ. ఇఫ్ వీ స్టాగ్నెంట్, even we feel become bored of ourselves, society will stop noticing us. Win, విజయం, నెసెసరీ, ముఖ్యమైన, స్ట్రాగ్రెంట్, నిలకడగా, అవర్ సెల్ఫ్, మనకు మనం, నోటీసింగ్, గమనించడం, బోర్గా ఫీల్ అవ్వడం. నీ రాత రాసేది ఎవరు? నీ దారి మార్చేది ఎవరు? కలలు నీవి, కష్టం కూడా నీదే. కలిచేది నువ్వే, తలబడేది కూడా నువ్వే. ఓటమి నీదే, గెలుపు కూడా నీదే. నీ ప్రయత్నం, నీ విజయం, నీ జీవితం అంతే. హూ రైట్స్ యువర్ స్టోరీ? హూ చేంజ్ యువర్ పాత్? యువర్ డ్రీమ్స్ ఆర్ యువర్స్ అండ్ సో ఈజ్ యువర్ స్ట్రగుల్. యు డిసైడ్ అండ్ యు బేర్ ద కాన్సిక్వెన్సెస్. Defeat is yours and victory is also yours. Your efforts, your success, your life. That's all. Dreams, kalalu. Change, మార్చడం. Struggle, ఆటంకాలు. Decide, నిశ్చయించుకోవడం. Consequences, పరిణామాలు. Defeat, ఓడించడం. Victory, గెలుపు. Efforts, ప్రయత్నం. Success, విజయం.